హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న చెన్నై చెపాక్ స్టేడియం మీద జరిగిన మ్యాచ్లో మన టీమిండియా వాళ్ళు అద్భుతంగా గెలిచారు. ఈ మ్యాచ్లో మన టీమిండియా కేవలం ఒక మ్యాచ్ సిరీస్కు దూరంగా ఉంది. మన తెలుగోడు తిలక్ వర్మ కేవలం 55 బంతుల్లోనే 75 పరుగులతో క్రూషియల్ నాక్ ఆడి మ్యాచ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. లాస్ట్ చివరి వరకు ఉండి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్స్ మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి బౌలింగ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. బట్ తిలక్ వర్మ ఒకడే ఆ ప్రెజర్ని తట్టుకొని బౌండరీస్ అండ్ సిక్సర్స్ కొట్టాడు. సో ఈ మ్యాచ్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మకు వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. ముందుగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. మన టీమిండియా బౌలర్స్ దెబ్బకి బట్లర్ తప్ప ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. బట్లర్ 45 పరుగులు కొట్టి ఇంగ్లాండ్ టీంకి మంచి ఇంపార్టెంట్ రన్స్ అయితే ఇచ్చాడు. అలాగే నెంబర్ 6కి వచ్చిన జేమీ స్మిత్ 186 స్ట్రైక్ రేట్తో 12 బాల్స్లోనే 22 రన్స్ అయితే కొట్టాడు. అలాగే నెంబర్ 8లో వచ్చిన బ్రైడన్ కేస్ కూడా చివరిలో చాలా ఇంపార్టెంట్ రన్స్ అయితే ఇచ్చాడు. ఇంగ్లాండ్ టీం మొత్తం 20 ఓవర్లకు ముగిసేసరికి 165 పరుగులు అయితే చేసింది. మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ 1 వికెట్, హార్దిక్ పాండ్యా 1, వరుణ్ చక్రవర్తికి 2, అక్షర్ పటేల్కి 2, వాషింగ్టన్ సుందర్కి 1, అలాగే అభిషేక్ శర్మకి 1 వికెట్ దక్కింది. ఇక మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ శర్మ 12 పరుగులు చేశాడు. అలాగే నెంబర్ 3లో వచ్చిన తిలక్ వర్మ చివరి వరకు ఉండి మ్యాచ్ను ఒంటి చేతితో గెలిపించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. బట్ చివరిలో రవి బిష్నాయ్, తిలక్ వర్మ లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని సూపర్ అంటే సూపర్గా గెలిచాడు. నిజంగా ఈ మ్యాచ్ అయితే చాలా థ్రిల్లింగ్గా జరిగింది.